హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నర్సింగ్ ప్రిపరేషన్. తమ్నైల్ చూసారుగా. సో తమ్నైల్లో ఉన్న విధంగా సెలక్షన్ లిస్ట్లో నేమ్ వచ్చి ఫర్దర్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ ఈ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ నర్సింగ్ ఆఫీసర్స్గా ఎంపికైన వారందరికీ ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్స్కి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. మే 12th రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు అని స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కానీ బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే కౌన్సిలింగ్ ఉంటుందా లేక డైరెక్ట్ పోస్టింగ్ ఇస్తారా? ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ అయితే చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఫిల్ చేసింది. సెలక్షన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ క్యాండిడేట్స్ ఇచ్చిన డిపార్ట్మెంటల్ సెలక్షన్స్ని బట్టి పోస్టింగ్స్ అయితే ఇవ్వచ్చు, లేదా గౌట్ డైరెక్ట్గా అలాట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్గా చెప్పాలి అంటే మే 12th అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తే డైరెక్ట్ పోస్టింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మే 12th ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ రోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి గారు ఆదేశించడం జరిగినట్లు ఇప్పటివరకు ఉన్న సమాచారం. సో ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నర్సింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.